ఏం చేస్తాను? ఏం చేస్తుండే ఇన్స్టాగ్రామ్ లో రీల్ మా దోస్తుని పంపుతానా. పొద్దు నుంచి ఫోన్ చూసుకుంటూనే ఉన్నావు. పొద్దుగా 4 గంటలు వేసినావు. ఫోన్ చూసుకుంటే గట్ల బయటికి పోతే ఏమి? ఏం పోతుంది ఎండకు ఎండ పోతే మన ఆయన గ్లామర్ దెబ్బతింటది. అప్పుడే బాగున్నది గ్లామర్ ఇక దెబ్బతింటా అయితే గానీ మా చెల్లె బస్ స్టాండ్ ఉన్నదట, దాని దగ్గర పో ఒకసారి. నువ్వు ఉన్నాక దాని దగ్గర వేస్తే మంచిగా ఉండదు. నలుగురు ఏమనుకుంటావు? కండబట్టిన పిక్క కోసం కుక్కోలే పోయినట్టు దాని ఎమ్మటే పోతాం. ఎందుకు అమ్మాయి పేరు చెప్పుడుతోటే తొందర పోయినామో దాని దగ్గరికి. అవు గట్లంటావేందే? నేను ఊ అంటేనే ఊడ్చల్తా అంటే అరుచుకోరా? నా భయం కదే, అరుచుకొని ఆఖరికి నన్నాగని చేస్తామని. అవు ఏందే గట్లంటాను? టైరు స్టెప్ని నువ్వు ఎప్పుడో ఒకసారి పంచర్ కావా, అప్పుడు స్టెప్ని వాడుకుంటా. సరేలే కానీ మా చెల్లెని తీసుకురాపో, అంతలోపు నేను చేస్తా మీరు వచ్చేలోపు. సరే నాకేదో తప్పలేదు. చెప్పండ్రా అక్క. అయ్యో చెల్ల మంచిగున్నావారా? మంచిగున్నా. ఏంద్రా గింతగా పక్కకేను? హాస్టల్ ఫుడ్ పడతలేదా? రేపటి నువ్వు ఇంటికి పంపించబో. ఇక హాస్టల్ ఫుడ్ ఎట్లుంటుందో నీకు తెలియదా అక్క? చదువు కోసం ఉండాల్సి వస్తుంది. నీ వైఫ్ పోరగాలు అందరు ఎట్లుంటారులే? అందరు పెళ్లి చేసుకొని మంచిగున్నారు. నువ్వేమో చదువుకి ఇదివని దాని బట్టే పడతావు. వాళ్ళకి పెళ్లిళ్ళు అంటే ఇష్టం కాబట్టి పెళ్లిళ్ళు చేసుకుంటారు. నాకు చదువు అంటే ఇష్టం కాబట్టి చదువుకుంటానా. సరేలేవే, నువ్వు పోయి దోశ లేకపోతే నేను బట్టాలి. సరే నువ్వు మరదలు పిల్ల ఇప్పటిదాకా నువ్వు అన్నా చెప్పావా దోశలు ఎత్తా అంటే? నేను బావా అక్కనే కాదని సిగ్గుండాలి. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఓ సిగ్గులేడా? ఏం చేస్తానా నువ్వు అక్కడ? ఇద్దరన్నా సిగ్గు చేయలేదు. ఓ పోరికానా బాగా కంటే సిగ్గు లేకుండా వచ్చిండు. నీకేం పుట్టిన చేయంగా అరవా నువ్వు? బావది చదువుతుందని ఉర్రకుంటున్నట్టున్నది. మంచిగా సపోర్ట్ చేస్తాను దానికి. సిగ్గు చేయలేదు. బయటకి ఫస్ట్ ఏమనుకోయావా? సిగ్గులేనాడా? నీకేం పుట్టిందే పోరి? ఓ మనిషి ఏం చెప్తున్నావు దాంతోని? నువ్వు అనుకున్నానే నాకేవరికా? నేను డ్రెస్ ఎందుకు వేసుకుంటా? నేను ఎప్పుడు డ్రెస్ వేసుకోకుండా చూసినావా? అగో గట్లంటారావేందే? నీ షీరాన్ని చెల్లె పట్టుకున్నట్టు నీ చెల్లె డ్రెస్ నువ్వు వేసుకున్నావు అనుకున్నా. ఇంకా అందుకనే నువ్వు అనుకుని గిట్ల పట్టుకున్నా. ఏం వాడకవయ్యా అబ్బో. ఉద్దేశాలకు నాకు తెలిసిలే కానీ అంత చేసిన కథ నువ్వు ఇంట్లో పో. ఓ పోరే నువ్వు పో. ఏం మనిషి అసలు నువ్వు? ఓ పిసమ్మకుందానా నువ్వేం చేస్తావు? నీకు అర్థమవుతుందా? మీ బావ అసలే మంచోడు కాదు. నువ్వు గైనబడి పడితే ఏంటిదే? ఆయన ఏమైనా చేతి ఎత్తి నువ్వు అరవ్వా? బావ నా మీ చెయ్యెత్తే అరవ బుద్ధి కాదే. ఇప్పుడు నేను అరిచిండు అనుకో ఊళ్ళు ఇజ్జత పోతుంది. ఇంకొకసారి బావ నీ దగ్గరకు వచ్చినాక నువ్వేం చేయకుండా నోరు మూసుకున్నావు అనుకో పోయిల కట్ట నూకుతా నేను నోట్లు అనుకుంటాను. ఇదేం పని? మీ అక్క ఇంట్లో లేనప్పుడు అంటే ఏం కాదు. మీ అక్క ఇంట్లోనే ఉండే చూస్తే ఏమైనా అంటది. నువ్వు నా పక్కన ఉన్నావని తెలితే ఈ పంత చంపుతుంది. ఇంకంటే ఏం చెప్పాలి? ఇక మనం చేసుకునే నీకు తెలియదా? మన కొత్త చెప్పాలనా? మీ అక్క పొలం కడిగినాక నువ్వు నాకు నేర్పినావు కదా, ఇలా నీకు నేర్పించే అవుతా. సరేనా? అవునా?
నాకు గుర్తులేదు, మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. నీ అక్క ఉన్నది అయితే నేను మర్చిపోయినా, మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. మొన్ననే చెప్తుంది, ఇప్పుడే మర్చిపోయినావా? అట్లా మర్చిపోతే ఇది ఎట్లా? అబ్బా గుర్తు చేయి, ఏం కాదు. గుర్తా? ఏం లేదే, ఎట్లేదన్నా చెప్తా. మరి నీకు నేర్పించింది ఏంటిది? వెజ్ పలావ్. ఆ పలావ్ ఏం చేయాలంటే ఫస్ట్ కూరగాయని మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్నాక ఫస్ట్ కాలీఫ్లవర్ తీసుకోవాలి, తర్వాత క్యారెట్ తీసుకొని మెల్లమెల్ల కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక తర్వాత బీన్స్ తీసుకోవాలి. వీటన్నిటిని ముక్కలు ముక్కలుగా నరికి మంచిగా ఒక డబ్బాలు వేసుకున్నాక తర్వాత నీకు తెలుసు కదా నాకు తెలుసు అంటే బెండకాయలు కడుక్కోవాలి, కాలీఫ్లవర్ని కడుక్కోవాలి, క్యారెట్ని ముక్కవాలి. కడుక్కున్నాక ఈ కాలీఫ్లవర్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఈ క్యారెట్ని కాదు బావా, అక్క కూడా మంచిగానే ఉంటుంది కదా, అక్కతో అనిపించుకుంటా. అదేంటిది బావా గట్ల ఉన్నావు? నీ అక్క ఉండేది కుక్కలు కూడా తినవే, ఏదో నేను కాబట్టి తింటానా, అర్థమవుతుందా? నా బాధ నీకు ఏం చెప్పుకోవాలి. అయినా బావర్చి బిర్యానీ బావర్చియే, గల్లీ నమ్మి బిర్యానీ గల్లీ నమ్మి. ఈ బావర్చి బిర్యానీ టేస్ట్ నీ గల్లీ నా దగ్గర ఏముంటుంది? ఏముండదు, నీ టేస్ట్ ఇదే. నువ్వంటే నాకు మస్తు ఇష్టమే, కానీ ఏం చెప్తావే, ఏం లాభం లేకుండా పోయింది. ఇప్పుడు కనుక కోర్టు ఒప్పుకునే ఉంటే నీ అక్కకు విడాకులు ఎత్తుకునే, విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్నాక సంవత్సరం లోపల ముగ్గురు పొరాలన్నట్టు, 2 ఆడపిల్లలు 1 మోపిల్లాడు. అవును బావా. ఇవ్వాలా మరి మీ అక్కకు విడాకులు? అయ్యో సరే ఇస్తే అబ్బా, అయితే నాకు ఒక ముద్దేవా? బాగా మర్యాద కూడా కట్టబట్టినావు. నీకు మరదలేవతో తెలుస్తలేదు, పెళ్ళమేమవుతో తెలుస్తలేదా? ఈ సీరం జుల్లే, బొట్టు జుల్లే, ఏమి జుల్లే, తాళి జుల్లే, ఏమి జుల్లే అంటే నా చెల్లెతో చేస్తాను. అయితే నా చెల్లెతో ఎన్ని కథలు పడుతున్నావురా? కొంతమంది సిగ్గు చేర ఉంటారు, మరదలతో వెళ్ళిపోతారా? నీకు పెళ్ళాన్ని పెట్టుకొని దాని చౌకులో పడతాను. నువ్వు అంటే నేను తెలిసినా తెలియకపోయినా దాంతో ఏదో చేద్దాం. ఏం చేస్తున్నావు అర్థం పడుతుంది. ఏం మనిషి ఏమన్నా బాబు, ఏం చేస్తావు నువ్వు? పొట్టు కొట్టింది కదా నీ అవ్వ. అక్క చెల్లెలు ఇద్దరు సేమ్ ఉండే వరకు అవ్వా అబ్బా మోస అయింది కదా. అవ్వ దీన్ని తెలకుండా దీన్ని మరదలు ముద్దాం అనుకుంటే ఇది వదలలేదు.